హలో ఎవ్రీవన్. ఇక్కడ టమోటా రైస్ని ఎలా చేయాలో చూపిస్తానండి. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బిర్యానీ మసాలాస్, అలాగే టమోటాస్, ఆనియన్స్, పుదీనా అండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకునేసానండి సైడ్. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఈ రైస్ అనేది. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనకు రైస్కి కావాల్సిన టమోటా రైస్కి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఏలాకులు అలా అన్నీ వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 4-5 ఆనియన్స్ని ఇలా కట్ చేసాను కదా, ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట. పింక్ కలర్కి వచ్చేంత వరకు నీట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసాం కదా, అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలన్నమాట. పుదీనా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని నీట్గా. తర్వాత టమాటోస్ని వేసుకోవాలన్నమాట. చిన్నగా ఇలా కట్ చేసిన టమాటోస్ని వేసుకొని ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా అంటే మనం కర్డ్లోకి, పెరుగులోకి వేస్తామన్నమాట. పెరుగు తీసుకోవాలి. ఒక కప్పులు అంటే చిన్న కప్తో ఒక కప్పు తీసుకోవాలి. ఇది బౌల్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంతే వీడియోలోకి. దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా మనకు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా రెడీ అవుతుంది మిక్స్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ చూస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకు టొమాటోస్ పైన స్కిన్ సపరేట్ అవ్వాలి, అలా కుక్ అవ్వాలి, ఆయిల్ పైకి తెలియాలన్నమాట. ఆ స్టేజ్లో ఈ పేస్ట్ని వేయాలి. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది. వేసి బాగా కలపాలండి. బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇది ఇందులోన. మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. బియ్యము మెజర్మెంట్ చెప్తున్నాను మీకు. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం బియ్యం వేసాక ఆ మసాలాలో బాగా కలపాలండి. అలా కలిపితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మనము 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇది ఉంటే మెజర్మెంట్కి ఈ గ్లాస్ వాడారనమాట. 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసులు నీళ్ళు పోసాను. సో ఇప్పుడు ఇంకా లాస్ట్లో కస్తూరి మెత్తి వేసుకుంటున్నానండి. చివరిలో వేసుకునేసి మనం కుక్కర్ మూత పెట్టుకునేసేయాలి. 2 విజిల్స్ వచ్చినా చాలా అండి, కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా, ఎంత ఎమ్మీగా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతాతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.